దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము మార్చ్ 11వ తేదీ. లేఖన భాగము మార్కు సువార్త 14వ అధ్యాయము 1 నుండి 25 వచనాలలో నుండి, దేవుని యొక్క వాగ్దానము 24వ వచనం. అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తం. దేవుని యొక్క రక్తము అనేది నిబంధన రక్తమని మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనంలో పాప క్షమాపణ నిమిత్తం చిందించబడిన రక్తం. అనేకుల కొరకు మాత్రమే రాయబడింది కానీ అందరి కొరకని కాదు. నిబంధన అంటే ఇద్దరి మధ్య నిబంధన. మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మనల్ని సమస్త దుర్నీతి నుండి పవిత్రులు చేయనని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో స్పష్టంగా రాయబడింది. అలాగనే యేసు రక్తం అనేది ప్రతి పాపముని మరి ఎప్పుడు కడుగుతుందంటే పశ్చాత్తాపడ్డప్పుడు. అంటే మందిరానికి వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అంటే, దేవా నేను పాపిని అని లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనములో మరి సుంకరి లాంటి ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు మన పాపాన్ని క్షమించి కరుణించి మనల్ని నీతిమంతుడుగా చేరుస్తాడు. యేసు రక్తము పాప క్షమాపణ నిమిత్తం. అంటే మనం ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు క్షమిస్తాడు. ఎప్పుడైతే నువ్వు హృదయమందు విశ్వాసం ఉంచాలి. ముందు హృదయంలో విశ్వసించకుండా అందరిలాగా నోటితో అనకూడదు. విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వాసం ఉంచాలి? యేసుప్రభువు వారు నా కోసం చనిపోయాడు, మరి నా పాపాల నిమిత్తమే చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన శిలువ మరణాన్ని నేను ఒప్పుకుంటున్నాను, పునరుద్ధానుడయ్యాడని ఒప్పుకుంటున్నానని నువ్వు ఎప్పుడైతే ఆ హృదయమందు విశ్వాసం ఉంచి నోటితో పలుకుతావో అప్పుడే నీకు రక్షణ కలుగుతుంది. హృదయమందు విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకున్నప్పుడు రక్షణ కలుగుతుంది. కనుక సుంకరి రక్షించబడ్డాడు, కానీ పరిసయుడు పాపక్షమాపణ నిమిత్తం అనగా అంటే దేవుడి దగ్గర ఒప్పుకోవటం లేదు. తాను చేసిన కార్యాలని నేను మంచివాడిని, నేను చెడ్డవాడిని కాదు అంటూ నేను వారానికి 2 దినాలు ఉపవాసం ఉంటున్నానని చెప్తున్నాడే కానీ ఆయనలో పశ్చాత్తాపం కనపడటం లేదు. కాబట్టి పశ్చాత్తాపడాలని యేసుప్రభువు వారు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. రెండోది, ఒప్పుకోవలసిన పాపం ఏమిటి అనగా అప్పగింపబడుతున్న మనిషికి శ్రమ. ఎవరైతే యేసుప్రభువుని అప్పగించుతారో ఆ మనుషునికి శ్రమ. దేవుడేం శిక్షించలేదండి, తన పాపమే తానని పట్టుకుంటుంది. ఇస్కరియోతు యూదా యేసుప్రభువు వారిని 30 ఎండి నాణెములకు మరి అమ్మివేశాడు. తగిన సమయం అక్కడే రాయబడింది. మరి మార్కు సువార్త 14వ అధ్యాయం 11వ వచనం. యేసుప్రభువుని అప్పగించుటకు సమయాన్ని మరి తగిన సమయం కొరకు కనిపెడుతున్నాడు. ఇస్కరియోతు యూదా మరి అతడు ప్రభువుని అప్పగించటానికి ఇష్టపడుతున్నాడు కానీ మరి దేవుడి దగ్గర ఒప్పుకోవటానికి ఇష్టపడటం లేదు. ఎప్పుడైతే అప్పగించాడో అతని మనసు బాధ కలిగి నేను నీతిమంతుణ్ణి అప్పగించాను అని చెప్పి మరి ప్రజల ముందు అంటే ప్రధాన యాజకుడి దగ్గర ఒప్పుకున్నాడు కానీ యేసయ్య దగ్గర ఒప్పుకోలేదండి. అందువల్లనే సాతాను ఏం చేసిందా, నువ్వు వెళ్ళి ఉరిపెట్టుకో అని ప్రేరేపించింది. ఉరిపెట్టుకొని అతడు చనిపోయాడు. నిజమే, దావీదు కూడా సౌలు ఎన్నోసార్లు క్షమించాడు. మరి సౌలు దేవుని బిడ్డే, కానీ అధికారం కోసం తన కుమారుడికి రాజు పదవి కోసం దావీదుని దాదాపు 30 సంవత్సరాలు వెంటాడాడు. దావీదు ఎన్నోసార్లు మరి మరి అవకాశం వచ్చినను చంపలేదు. ఒకసారి తన యొక్క మేనల్లుడు అభిషేక్ అడుగుతాడు, ఇక్కడ ఇప్పుడు దొరికాడు మరి చంపేద్దాం అన్నప్పుడు, ఈటుతో పొడి చేస్తాను అన్నప్పుడు మరి అది మనం చేయకూడదు అన్నప్పుడు మరి ఇతడు మనల్ని ఈ విధంగా 30 సంవత్సరాలు తరుముతున్నాడు కదా, మరి ఏంటి అంటే దేవుడే అతనికి తెగులన్న వస్తుంది, మరి యుద్ధములైన మరణిస్తాడు, మరి తన పాపం వల్ల తానే చనిపోతాడు, మనము ముట్టకూడదు అంటాడు. అవునండి, సౌలు యుద్ధమునికి వెళ్ళి చనిపోతాడు. కనుక పగ తీర్చుకోవటం దేవుడి పని, ప్రభు చేతికి అప్పచెప్తాం.
చివరిగా ఆజ్ఞ ఏమిటి అంటే 6వ వచనం, ఈమె నా నిమిత్తం మంచి కార్యం చేసెను. ప్రభువు నిమిత్తం మనం ఏది చేసినా అది ప్రజలకి ఇష్టంగా ఉండదు. ఈమె ఆ దినాల్లోనే 6 బాగా గమనించండి, దాదాపు 600 దేనారములు అంటే 100 మరి దేనారములు అంటే సంవత్సరం పాటు కష్టపడి సంపాదించిన ధనముతో ఆ రోజుల్లో మరి అది ఎంత లెక్క అంటే రూ. 150 అత్తరు. సహజంగా యూదులు ఎవరైనా పెద్దలు ఎవరైనా వస్తే ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు మరి అత్తరు చల్లుతారు. కానీ పగలగొట్టరు. పగలగొట్టేది ఎప్పుడు అంటే మరి గమనించండి, అత్తరు బుట్టిని పగలగొట్టిందామె. పగలగొట్టి దేవుణ్ణి భూస్థాపన నిమిత్తం అంటే పెద్ద పెద్ద వాళ్ళు చనిపోయిన తర్వాత అత్తరుని ఏం చేస్తారు అంటే మరి అభిషేకిస్తారు. అభిషేకించిన తర్వాత వా ఆ అతను వాడిన ధనవంతులు వాడిన ఆ యొక్క అత్తరు బుడ్డీలను ఏం చేస్తారంటే పగలగొడతారు. మరొకరు వాడకూడదు అనేసి. అవును. ఆమె దేవుడి కొరకే, అంటే ఆయన మన కోసం చనిపోతాడని ముందుగానే ఆయన్ని భూస్థాపన నిమిత్తం అభిషేకించింది. మనం గూడా మిక్కిలి విలువగల జట ఆహ్, అత్తరు జటామాంసి బాగా గమనించండి. విలువైనది దేవుడికి మనం ఇవ్వాలి. విలువైనది దేవుడికి అది మంచి కార్యం. గమనించండి. దేవుడి నిమిత్తం ఏది చేసినా అది మంచి కార్యమే. నెహెమియా గ్రంథంలో రాయబడింది. 2 అధ్యాయం 18 వచనం. మందిరం యొక్క ప్రాకారాలు పడిపోయినప్పుడు కట్టుదుము రండి, ఇది మంచి కార్యమని అందరిని కల్పించుకొని మందిరంలో ఏదన్నా సమస్య ఉంటే అందరం కలిసి కట్టుబడిగా మనం ఏం చేయాలి? కట్టుబడి చేసుకొని దాన్ని కట్టుకోవాలి. అంటే మందిరం కట్టుకోవటం కాదు, మనుషుల్ని కట్టుకోవాలి. అలా కట్టుకునేటట్టుగా దేవుడు సహాయం చేయాలి. ఇంట్లో గాని, బయట గాని మరి మనం మంచి చేయాలి అంటే మంచి అనేది మంచి చేయవాడు, కీడు చేసేవాడు దేవుడి సంబంధి కాదు. మేలు చేసేవాడే దేవుడి సంబంధి. ఇంట్లో కూడా మనము మరి అందరికి మంచిగా ఉండాలన్నది దేవుడి చిత్తం. కాబట్టి మంచి కార్యములు మనము చేయుదుము గాక. ఆమేన్. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇప్పటి వరకు నాయనా నువ్వు మా కొరకు రక్తం చిందించావని నమ్ముతున్నాం. నాయనా, మా పాపాన్ని నీ దగ్గర ఒప్పుకుంటాం. కళ్ళు, కాళ్ళు, చేతులు, అవయవాలతో చేసిన ప్రతి పాపాన్ని నీ రక్తంతో కడగండి ప్రభా. అయ్యా, పవిత్రపరచండి ప్రభా. అలాగనే మేము ఇతరులకి మేలుగా ఉండాలి, కీడుగా ఉండకూడదు. సంఘములో కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి నాయన. సాక్ష్యం కలిగి ఉండే కృప చూపించండి నాయన. అయ్యా, దయ చూపించండి నాయన. అయ్యా, యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో నాయన, మంచి మేలు చేయవాడే దేవుడు సంబంధి, కీడు చేయవాడు దుష్టుని సంబంధి ప్రభా. దియోతెఫేలా కాకుండా తమ్మి అయ్యా, దేమేత్రులాగా అక్కడ నాయన ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నట్టుగా మేము కూడా సాక్ష్యం కలిగి ఉండేటట్లుగా సహాయం చేయండి. మంచి కార్యాలు మేము చేయనట్లు కృప చూపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.